2019 to 25, it has taken 6 years of time to get the justice. సో ఈ విషయంలో జస్టిస్ ఏదైతే వచ్చిందో చాలా ఇట్ ఇస్ అ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ టు, అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్. మహిళలు ముందుకు వచ్చి కేసులు ఫైల్ చేస్తున్నా కానీ, ఎందుకంటే ఒక 2 నెలల క్రిందట, జస్ట్ 2 months బ్యాక్, నేను ఒక క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్ మీద దాదాపు ఒక 1.5 year నేను స్ట్రింగ్ ఆపరేషన్ చేసి, ఏదైతే ఆర్ఫన్స్ కిడ్స్ మీద సెక్షువల్ హరాస్మెంట్ అనేది జరిగింది. అక్కడ ఉన్న ఫాదరే ఆర్ఫన్ టీనేజ్ గర్ల్ మీద సెక్షువల్ హరాస్మెంట్ అనేది చేశాడు. సో దానికి సంబంధించి నేను దగ్గర ఉండి అమ్మాయిని కలిసి మాట్లాడి ఆ విషయంలో నేను ఉండి ముందుకెళ్ళి ఫైట్ చేస్తే కూడా ఇప్పటికీ, యాజ్ షీ సెడ్, ఏదైతే స్టేషన్ లో వరకు ఎక్కడైతే ఉందో, ఇప్పుడు సిబిఐకి వచ్చింది కాబట్టి ఇది విషయాలన్నీ బయటకు వచ్చాయి, ఇక్కడితోనే ఆగిపోతుంది. ఇట్ ఈస్ నాట్ కమింగ్ అవుట్ వేర్ యునో, ఈవెన్ నాకు ఒకవేళ నాకే ఎలా అనిపించింది అంటే, 2 నెలలు తిరిగేసి కేసు విషయంలో ఇది ఇంకా ముందుకు ఫార్వర్డ్ అవ్వదేమో అనే ఒక కోణంలోకి వచ్చాను నేను. అలాంటిది మిగతా మహిళలు కూడా వచ్చి ముందుకు వచ్చి వాయిస్ రేస్ చేయాలి అంటే there should be some kind of encouragement. I hope ఈ పర్టిక్యులర్ ఏదైతే జస్టిస్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో జడ్జ్మెంట్ అనేది మిగతా ఉమెన్స్ కి ఏదైతే ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ ఏమున్నా కానీ, ఇట్ విల్ బి వెరీ గుడ్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ రైజ్ ద వాయిస్. ఇదే విషయంపై ఒకసారి మన సుష్మిత గారు, ప్రస్తుతం మీరు చెప్పారు చాలా క్లియర్గా, ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు షీ గెట్ ఎ జస్టిస్ అని చెప్తున్నారు. కానీ ఒక మహిళ అదే సంబంధించింది బీడు గ్రామానికి సంబంధించిన ఒక మహిళ, ఇంతకుముందు కూడా నేను ఒక మన సోదరికి క్వశ్చన్ అడగడం జరిగింది, కానీ ఆ సోదరి వినలేదు కాబట్టి నేను మీతో మరొకసారి అడుగుతున్నాను. సుష్మిత గారు, ప్రస్తుతం ఏదైతే బీడు జిల్లాలో ఒక రాధ అనే ఒక అమ్మాయి, దళిత అమ్మాయి, ఆమెకు సంబంధించిన అత్యాచారానికి గురి అయిన తర్వాత ఆమె పోయి పోలీస్ స్టేషన్లో కేసు వేసిన తర్వాత అనేక మంది మీద వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు, తర్వాత అది జరుగుతున్నది. కానీ అదే విషయానికి సంబంధించిన ఆ ఊరికి సంబంధించిన గ్రామ పంచాయతీ ఆమె శీలం లేని దానిగా గుర్తించి హేళన చేశారు. ఈ విషయంపై మీరేమంటారండి? అదే అండి నేను చెప్తున్నాను కదా, దళిత్ ఫస్ట్ వర్డ్ మీరు అన్న క్వశ్చన్ వేసిన దాంట్లోనే ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ వన్ ఈస్ దళిత్. ఐఎమ్ సారీ టు సే మ్యామ్, బికాస్ ఐ వోంట్ లైక్ టు బి డిస్క్రిమినేట్ దిస్ దళిత్ ఆర్ సంథింగ్ ఎల్స్. ద లేడీస్, ఓన్లీ ద మహిళలు ఈరోజు దేశవ్యాప్తంగా వెలివేయడము అనేది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి దళిత్ అనే దాంతోనే 80% అక్కడ పడిపోయింది. ఇక్కడ మనము వీ హ్యావ్ టు ఆల్సో లుక్ ఆఫ్టర్ ది, అసలు దళిత్ అనేది ఏ కేటగిరీ ఎందుకు తీసుకోను నేను మిమ్మల్ని, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దట్. Of course I'm feeling that one. I'm feeling that as you said to me that yeah, first thing is she is a Dalit. Yes. And the second one is the harassment. And the third thing is like maybe she's not educated. I think మీరు అడిగిన క్వశ్చన్ లో she's not educated. అంటే ఎడ్యుకేటెడ్ అయ్యండి, లిటరేట్ అయి ఉన్నా కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఎటువంటి సపోర్ట్ కానీ ఎక్కడ జరగాలో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ముందుకెళ్ళి ఫైట్ చేస్తుంటేనే అక్కడక్కడికి మాకు అంత కొంత దొరుకుతుంది. పాపం ఈ అమ్మాయి ముందుకెళ్ళి ఇంత అసలు వాయిస్ రేస్ చేసిందంటేనే షీఈస్ వెరీ అప్రిషియేటబుల్ అండ్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఐ అప్రిషియేట్ హర్ గట్స్. ఊరు మొత్తం హేళన చేసింది అని అంటే మేబీ బికాస్ ఆఫ్ ఫస్ట్ వన్ పాయింట్ విచ్ ఐ హావ్ టోల్డ్ దట్ దళిత్. సెకండ్ వన్ ఈస్ షీ మైట్ బి డజంట్ హ్యావింగ్ ఎనీ సపోర్ట్. అండ్ థర్డ్ వన్ ఈస్ అవతల వ్యక్తులు ఎవరైతే హెరాస్మెంట్ చేశారో మేబీ అ గుడ్ అమౌంట్ ఆఫ్ హోల్డింగ్ అ బ్యాక్గ్రౌండ్. అండ్ ఈ విషయంలో నిజంగా హేళన చేసి శీలం లేనిది అని మాట్లాడి ఎవరైతే చేశారో ఈవెన్ అలాంటి వాళ్ళకి కూడా శిక్షలు పడాలి. శిక్షలు పడాలి. ఇంకొకడు మళ్ళీ నోరెత్తకూడదు. హరాస్మెంట్ చేసిన వాళ్ళు భరించుకొని అది ఉంటే దట్ ఈస్ అ డిఫరెంట్. యూ ప్లీజ్ కీప్ అసైడ్. ఇలాంటి మాటలకి సెక్షువల్ హరాస్మెంట్ చేసిన దానికంటే ఎక్కువైంది. ఎగ్జాక్ట్లీ రేప్ చేసిన దానికంటే ఈ మాటలు అనేది దిస్ ఇస్ మోర్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ కూడా తక్కువ పదమే. ఎందుకంటే దీని వల్లనే ఇలాంటి మాటల వల్లనే
హ్యూమన్ అనేది టేకింగ్ అ డెసిషన్ టు లీవ్ దేర్ లైఫ్ ఆర్ టు ఎండ్ అప్. టంగ్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఎస్ మ్యామ్. ఇంకొక విషయం ఏంటంటే మీనాక్షి గారు, ప్రస్తుతం ఏదైతే మనకు ఇప్పుడు ఏదైతే NFSS ఏదైతే డేటా ఇచ్చిందో ఆ డేటా ప్రకారము 18 నుంచి వెళ్ళి 49 ఇయర్స్ వరకు ఏదైతే కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న వారు, సుష్మిత గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో 15 ఇయర్స్ లోపే, 15 ఇయర్స్ నుంచి వెళ్ళే వారి మీద ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. అనేక మార్లు తన కుటుంబ సభ్యులే వీళ్ళ మీద లైంగికంగా వారికి వేధిస్తున్నారు అనే ఒక డేటా మనకు చెప్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి? ఎక్కడండి ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అంటున్నారు? కాదు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ ఏదైతే ఉన్నదో సర్వే ప్రకారం As per survey, you are telling that 15 years below 15 years వాళ్ళకి 15 నుంచి 18 to 14 ఇయర్స్ కి సంబంధించిన ఎవరైతే మహిళలు ఉన్నారో, మనకు సంబంధించిన చెల్లెలు ఉన్నారో, వారికి సంబంధించిన ఇంత దారుణంగా తన కుటుంబ సభ్యులే వాళ్ళ మీద సెక్సువల్ హరాస్మెంట్స్ కానీ లేకుంటే ఫిజికల్లీ హరాస్మెంట్ కానీ జరుగుతున్నట్టుగా మనకు డేటా వచ్చింది, సర్వే వచ్చింది. దీనిపై మీరేమంటారండి? నేను ఒక 2 పాయింట్స్ చెప్తానండి దీనికంటే ముందు. Because you have worked so many, I think that you have worked on so many things on it. That's why I'll add 2 more points. First మీరు అడిగే క్వశ్చన్ కి నేను 2 పాయింట్స్ చెప్తాను, యాడ్ చేస్తాను. Go ahead, ma'am. Go ahead. Earlier, before 1947, we have fought for independence. Exactly. Okay, దేని గురించి? ఎస్పెషల్లీ ఒక 1000 మంది సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో మన మీద రూల్ చేస్తున్న సోల్జర్స్, ఆ 1000 మందికి ఒక 10 మంది మహిళల్ని పంపించేవాళ్ళు డిజైర్స్ ఫుల్ఫిల్ చేయడానికి. ఓకే, దిస్ వాజ్ ద సినారియో విచ్ వాస్ హ్యాపెన్ బిఫోర్ ది ఫ్రీడమ్ వి గాట్ ఇట్ టు అవర్ కంట్రీ. ఓకే, అది చూడలేకనే మనము 80% ఆఫ్ ది థింగ్ వీ హ్యావ్ ఫౌట్ ఫర్ టు గెట్ అవర్ ఫ్రీడమ్. Yes. Okay, now we are in a rape century. I don't say we are not in 20th century, we are in a rape century. ఓకే, అండ్ ఒకప్పుడు ఒక 30 years బ్యాక్ చూస్తే పిల్లలకి సెక్యూరిటీ అనేది మన ఫ్యామిలీతో పాటు మన నైబర్స్ ఇచ్చేవారు, ఎదర్ కిడ్స్ ఆర్ విచ్ ఇస్ జెండర్ రిలేటెడ్ టు ఫీమేల్. Yes. Okay, this was before 30 years. And nowadays we are in AI, artificial intelligence, దాంట్లో ఆ పర్టిక్యులర్ జెన్జీ జనరేషన్ లో ఉన్నాము, విచ్ ఇస్ మోర్ మనకున్న నాలెడ్జ్ కంటే 10x నాలెడ్జ్ వీఆర్ ఫైండింగ్ ఇన్ ది ఇంటర్నెట్. యాజ్ యూ సెడ్ ది పాయింట్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ది హోమ్ ఇట్ సెల్ఫ్. హోమ్ నుంచి ఈ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఆబ్వియస్లీ we have got everything in our hand, and which is sin is free now. Earlier there is no kind of a sin cheyali ante we have lot of boundaries when we talk about 30 years back, but now everything is free. Sin is free because even sin doesn't have any kind of ఇప్పుడు మీరు దళిత్ గురించి మాటలు హేళన చేయడానికి అయితే అవి రెడీగా ఉంటాయి, కానీ పాపం చేయడానికి ఏదైనా తప్పు చేయడానికి మాత్రం ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ నుంచి వస్తుంది అని అంటే ఇక్కడ సంస్కృతి, సంప్రదాయము, పద్ధతి, కట్టుబాట్లు అనేది పోయింది. ఒక ఆడ మనిషిని ఒకప్పుడు 30 ఏళ్ల క్రిందట తల్లిని గాని భార్యని గాని ఒక దేవతా రూపంలో మనం పూజించే వాళ్ళం, అలానే చూసేవాళ్ళం. అలాంటిది ప్రస్తుతం ఉన్న సినారియో అనేది అలా లేదు. ఒక దట్ ఈస్ ద రీజన్ ఆ వాల్యూస్ అన్ని పోయాయి. కాబట్టి ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్, దెర్ ఈస్ నో రిలేషన్, నో రిలేటివ్స్ నౌడేస్, నథింగ్, నో వాల్యూస్. బికాస్ ఆఫ్ దాట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ద హోమ్ ఇట్సెల్ఫ్. సో ఐ సే టు ఎవ్రీ ఉమెన్, నేను ఒకటే చెప్తాను ఏంటంటే, యాజ్ we are living in the society, you are independent, you cannot believe any male gender nowadays.